గురుకులాలలో కేజీబీవీలలో అక్కడ ఇక్కడ పిల్లలు చదువుకుంటున్నారు సార్. అనాథ పిల్లలు ఉంటే, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటే మేము కూడా అక్కడక్కడ చేర్పిస్తున్నాం సార్. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తాయి సార్, ఎవరి పిల్లల్ని వాళ్ళు తీసుకుపోతారు సార్. ఇప్పుడు అనాథ పిల్లల్ని ఎవరు తీసుకుపోవాలి సార్? ఎటు పోవాలి సార్ ఆ పిల్లలు? ఆడ మీ పిల్లలో నా బిడ్డనో ఉంటే పరిస్థితి ఏంటి సార్? వాళ్ళకి ఇంకా ఏం లేదు సార్ వాళ్ళకి. అందుకోసమే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అంటా ఉందో సార్, నువ్వు 120లో 118 కట్టుకో, కానీ ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ని అనాథ బాలికల కోసం, ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ని అనాథ బాలుర కోసం పెట్టండి సార్. అది పెట్టి వాళ్ళకు ఖచ్చితంగా సమ్మర్ హాలిడేస్ కాకుండా వాళ్ళు ఆ లోకాన్ని మర్చిపెట్టేట్టు చేయాలి సార్. ఆడ ఈయనే అంకిరెడ్డిపల్లి దగ్గర ఒక స్కూల్ ఉంటుంది సార్. అందరు పిల్లల్ని తల్లిదండ్రులు తీసుకొని పోతూ ఉంటారు సార్. ఓ పిల్లగాడు గేటును పట్టుకొని ఏడుస్తుంటాడు సార్. మరి ఈ సూచన ఒకసారి ప్రభుత్వం పరిశీలించాలి సార్.